రైట్, బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ప్రసాద్ గారు, ఏంటి మొత్తంగా తెలంగాణలో ఇప్పుడు ఒక కొత్త పార్టీకి అవసరం ఉందా? కొత్త పార్టీని ప్రజలు ఆదరించే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఏంటి అసలు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో మిత్రులకి, సీనియర్ జర్నలిస్ట్గా ఉండి డిబేట్ని రసవత్తరంగా ఒక మోడరేటర్గా నడిపిస్తున్న వంశీ గారికి ప్రత్యేక నమస్కారాలు. అంటే నాకు తెలిసి మిమ్మల్ని మోడరేటర్ అంటారు, రైట్, సీనియర్ జర్నలిస్ట్. మరలా నా గురించి మీ గురించి అనుకో. చెప్పొచ్చు, అట్లే ఉందండి. రైట్ రైట్ రైట్, పర్లేదు. ప్రతి నిమిషం కూడా ఐ న్యూస్ ప్రజల కోసం, ప్రజలకు సంబంధించిన చర్చలోనే ముందుకు సాగుతుంది. ఆ దిశగానే అడుగులు వేద్దాం. ఆ దిశగా అడుగేయాలంటే వాడు జర్నలిస్ట్ అవ్వాలి. యా, అందుకనే జర్నలిస్టులతోనే కొన్ని నిజాలు బయటకు వస్తాయి. యా, మీరు అన్నట్టు పొలిటికల్ వాక్యూమ్ అన్నది ఎప్పుడైనా మనకు ఉంటే, ఇప్పుడు తెలంగాణ చరిత్రలో 45 సంవత్సరాల లెగసీ ఉన్న తెలుగుదేశం పార్టీయే yes, కనుమరుగైపోయింది. నిన్న కాక మొన్న ఆయన కొండగొట్టు దర్శనంకి వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం అయిన తర్వాత కమిటీలను రద్దు చేశారు ఆయన. yes, అంటే క్షేత్రస్థాయిలో పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోడు. నిజంగా ఆయనకి కాంక్ష ఉంటే, మా మిత్రుడు మా ఉస్మాన్ యూనివర్సిటీ సబ్ జూనియర్ ఆయన మాకు, yeah, ఆయన మన ఖమ్మంలో నిలబడ్డాడు కూడా. సో ఇక్కడ మనకి గతంలో కిషన్ రెడ్డి గారిని కానీ, పెద్దలు బీజేపీ ప్రతినిధి ఆయన ఉన్నారు మా మిత్రుడు, ఇప్పుడున్న రామచంద్రరావు గారు కానీ క్రిస్టల్ క్లియర్ గా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ వాళ్ళ ఆ మాట వచ్చిన వెంటనే బీజేపీ పరంగా ఇట్ మే బి ఏ పార్ట్ ఆఫ్ పార్సల్ ఇన్ ఎన్డీఏ, Yes. బట్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ స్వయం ప్రతిపత్తితో నిలబడే సామర్థ్యం ఉంటుంది కాబట్టి మేము పొత్తులు పెట్టుకోవట్లేదని కేటగారికల్ గా ఫుడ్ చేస్తాం. ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్ ప్రసాద్ గారు. సో 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సో పొత్తులోనేమో ఓటమిని చవి చూసిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తుకెళ్ళి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి. అంటే 8 అసెంబ్లీ సీట్లు రావడంతో ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కి 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. సో 8 ఏళ్ళు 56, అంటే 56 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ బలం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతుండటంతో ఇక్కడ జనసేనకి స్కోప్ లేదని భావిస్తుందని అనుకోవచ్చు. అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు మా జనసేన మిత్రుడు కూడా ఖమ్మంలో నిలబడ్డాడు అతను. సో సహాయ సహకారాలు అన్నవి బీజేపీ పరంగా కానీ, లేదా జనసేన ఒరిజినల్ గా పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ కానీ అదర్ దాన్ కూకటపల్లి తప్ప ఇంకెక్కడ గన్నయ్యని ఓటు బ్యాంకే వరకు రాలేదు. తర్వాత వీళ్ళకి రాజకీయ క్షేత్రంలో ఇవాళ మీరు అన్నట్టు నిజంగా ఒక పొలిటికల్ వాక్యూమ్ ఉన్నప్పుడు కేఏపాల్ కూడా ఇక్కడ పార్టీ పెట్టుకున్నాడు, నేను ముఖ్యమంత్రి అయిపోతానని. ఇప్పుడు మీరు కేటగిరికల్గా గమనిస్తే మన సర్పంచ్ ఎలక్షన్స్ లో నిజంగా క్షేత్రస్థాయిలో బలం ఉన్నప్పుడు అటెంప్ట్ అనే చేశారా? జనసేన అయితే అటెంప్ట్ చేయలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్కి వస్తే జడ్పీటీసీ, ఎంపీటీసీలు, కార్పొరేషన్లు, లేకపోతే కౌన్సిలర్లు అనగానే మాకు స్థానికంగా బలం ఉందన్న ప్రాస్పెక్ట్లో వెళ్ళడానికి వీళ్ళకి బీజేపీ పరంగా పొత్తు అన్న దగ్గర కూడా వీళ్ళకి ఇచ్చినవి 5 సీట్లు. మీరు గమనించట్లేదు. పోనీ ఇవాళ వీళ్ళు స్వతంత్ర ప్రతిపత్తితో నిలబడదామన్నా సరే గ్రాస్ రూట్ లెవెల్ వీళ్ళకి ప్యారల్ గా తెలుగుదేశం పోనీ 8 మీరు గణనీయంగా చెప్పుకుని 5 అయితే కోకటపల్లిలో కొంచెం నువ్వు నేనా అన్న దగ్గర వీళ్ళకి నిజంగా వెన్నుదన్నుగా ఉన్న తెలుగుదేశం, అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి వీళ్ళు ఎంత సపోర్ట్ చేసినా ఇక్కడ కోకటపల్లిలో చాలా చెప్పాలంటే స్థానికులు ఉంటారు, స్థానికేతరులు ఎక్కువగా ఉండే దగ్గర వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా కనీసం ట్రావెల్ చేసుకోలేకపోయారు. సో ఇది ఒరిజినల్ కెపాసిటీ ఆఫ్ జనసేన. ఇక్కడ మోర్ ఓవర్ ఇవాళ వాళ్ళు స్వతంత్ర ప్రతిపత్తితో పార్టీ పరంగా నిలబడదాం అన్నా సరే ఇవాళ వాళ్ళకి ఈ రోజు దాకా వాళ్ళ ట్రాక్ రికార్డులో 2019-24లో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో స్వతంత్రంగా నిలబడినప్పుడు కూడా సింగిల్ డిజిట్ పర్సెంటేజ్కి కన్ఫైన్ అయ్యారు. అండ్ అప్పుడు కూడా మీరు చెప్పాలంటే బీఎస్పీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో కాకుండా ఒక 139 స్థానాల దగ్గర వాళ్ళు నిలబడ్డారు. సో ఈ ప్రాస్పెక్టివ్లో మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 పక్క రాష్ట్రాల కింద విభజించిన తర్వాత కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ 21 స్థానాలు స్ట్రైక్ రేట్ గెలిచిన ఆ పార్టీ ఇవాళకి కూడా 6.2% మాత్రమే ఓటు బ్యాంక్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఓవరాల్గా వాళ్ళకి డబుల్ డిజిట్ ఓటు బ్యాంక్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇక్కడ మీరు చెప్పాలంటే ఇప్పుడు పారల్గా ఓ తెలుగుదేశం సెటిలర్స్కి పారల్గా వీళ్ళు అక్కడ ఉన్న ఎన్డీఏతో కలిపి ఉన్నారు కాబట్టి ఇక్కడ అనడానికి, అయితే బీజేపీ మనల్ని కొనడానికి కూడా ఇక్కడ కేటగిరికల్గా అధ్యక్ష స్థానంలో ఉన్న వాళ్ళు గతంలోనూ రిజెక్షన్, ఇప్పుడు రిజెక్షన్. బీజేపీకి ఎన్డీఏ కమిటీ నుంచి అక్కడ ఏమైనా ఎవరు మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ లేదా అమిత్ షా గారు కానీ ఇమ్మెన్స్ ప్రెషర్ పెడితే యాక్సెప్టెన్స్ ఉన్న బలవంత బ్రాహ్మణత్వమే, ఇష్టం లేని పెళ్ళి. సో ఇలాంటి దగ్గర వీళ్ళు నిలదొక్కుకోవడానికి క్షేత్రస్థాయిలో ఇప్పుడు కమిటీలు అనేవి పెద్ద ఛాలెంజ్. రైట్, మరి ఇన్ని ఈక్వేషన్స్ అన్ని కూడా ఇప్పుడు జనసేన పరిశీలించే ఉంటుంది. పరిశీలించిన నేపథ్యంలో అసలు తెలంగాణ రాజకీయ జెండా బాతాల్సిన అవసరం ఏది పరిశీలించకుండా లేడీకి లేచిందే ప్రయాణం డెసిషన్ తీసుకునే ఏకైక పార్టీ ప్రపంచంలో ఏదో ఉంటుంది జనసేన పార్టీ.
ఒక సిద్ధాంతం లేదంటే మాకు ఈ పార్టీతో పొత్తుకెళ్ళాలి లేకపోతే ఈ పార్టీకి సైద్ధాంతికంగా మేము వీళ్ళతో కలిసి నడవడానికి అంటే ఎటువంటి వ్యూహం లేకుండానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆ స్థాయికి వెళ్ళగలిగిందంటారా? ఇప్పటికీ వ్యూహం లేదు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే మాట్లాడకండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి అమ్ముడు పోయినా నువ్వేం మాట్లాడతావు? ఏదైనా నువ్వు అనుకో, నాకేం నష్టం లేదు. నేను సంపత్ గారు వ్యక్తిగత విమర్శలకు ఒక అర్థవంతమైన చర్చ సాగే ప్రయత్నం చేద్దాం. సంపత్ గారు ప్లీజ్. తెలంగాణ మనోభావాలన్నవి వాళ్ళు ఒక విశ్లేషకులుగా ఉన్నారు, మీరు అటువంటి ముద్రలు ఇప్పుడు బయట సమాజం మాట్లాడుకున్నట్లు మనం మాట్లాడుకోకూడదు. సంపత్ గారు ప్లీజ్ దయచేసి వ్యక్తిగత విమర్శలకు వెళ్ళకుండా వ్యక్తిగత విమర్శలకి దోషాలు నేను అసలు ఒకటి మాట చెప్తాను. ఇక్కడ తెలంగాణ మనోభావాలతో ప్లీజ్ సంపత్ గారు మీకు మళ్ళీ చెప్తున్నాను, టైం ఇస్తాను. ఒక భావావేశంతోనూ లేకపోతే ఎలా పడితే కదా మా వెంకటరమణ ఉన్నారు 1969లోనే జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇవాళ ఆయన బీజేపీ పార్టీ వచ్చి వాడెవరు నేమేటర్స్ ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళు అదర్ దెన్ జనసేన తప్ప ఎవరైనా నిక్కచ్చిగా తెలంగాణనే మాట్లాడతాం. రైట్, నా భాష ఎలా ఉండొచ్చు, పుట్టు తెలంగాణ. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ కాంక్ష నరనరాల్లోనూ ప్రతి ఒక్కడికి డైల్యూట్ అవ్వబట్టే ఇవాళ తెలంగాణ సాధించుకోగలిగాం. మరి సిద్ధాంతాలతో కట్టుబడిన సమాజం ఇక్కడ ఉన్నప్పుడు సమాజం ఏం కోరుకుంటుందంటే ప్రాథమికంగా నీళ్లు నిధులు నియామకాలు. ఇప్పుడు సంపత్ మాట్లాడుతూ నియామకాల విషయంలో కేటగారికల్గా మాట్లాడుతున్న దగ్గర ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుభవిస్తున్న వైఖరి కానీ లేకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరి కానీ ప్రైవేటు విధానాలతో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి జాబ్ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎంత కాదన్న గ్రూప్ 1 విషయాల్లో గతంలో జరుగుతున్న అవకతవకలు అనుకోండి, లేకపోతే సరిదిద్దే కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేస్తుందో చాటుకుంటూ ఉంటుంది. ఎవడో సడన్ గా క్యాంపస్ లో తీసుకెళ్లి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లేకపోతే కాకతీయ యూనివర్సిటీ నుంచి వెళ్ళి కోర్టులో వేశారనుకోండి, ఈ ప్రభుత్వాలు ఏమైనా సమాధానాలు చెప్తాయి? ఈ రీజన్ పాస్ట్ లో జరుగుతున్న ఏ రిక్రూట్మెంట్ సంబంధించిన విషయంలోనూ కోర్టుల చుట్టూ సతమతం అవుతున్న ప్రభుత్వాలు చూడట్లేదా? సో ఇవాళ నాకు ఉద్యోగం రాలేదు, లేకపోతే నాకు తెలంగాణ సమాజంలో పిల్లలు బాగా చదువుకున్నారు, వాళ్ళకి తగ్గట్టు ఉపాధి కల్పన జరగట్లేదంటే ఏ ప్రభుత్వం ఉపాధి కల్పించడం చెప్పమని చూద్దాం. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ ప్యారల్ గా డెవలప్ అవుతున్నప్పుడు ఐటీ సెక్టర్ లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆ పొరగందుకుని దావోసాలు రాలేదు రేవంత్ రెడ్డి గారు. రైట్, మాట్లాడదాం. నేను అంటుంది ఏంటంటే పెట్టుబడులు అన్న దగ్గర ప్రతి ఒక్కడు తన ప్రయత్నం తను చేస్తున్నాడు, కానీ మన ఎంపవర్మెంట్ అవ్వాల్సిన దగ్గర దిశగా ఇప్పుడు ఈ రోజు దాకా ఇప్పుడు సంపద మీరు ఫస్ట్ ఆయనకి అవకాశం ఇచ్చారు మా ఇద్దరికన్నా ముందు. ఇవాళ ఈ పార్టీ విధానం ఏమైనా మాట్లాడగలిగాడు ఆయన? అలా గ్రూప్ 1 ఎగ్జామ్ ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలు. సిద్ధాంతపరంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది ఉదాహరణకి, లేదా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, మీకు చిన్న కంపారిజన్ చేస్తాను. ఎప్పుడైతే నేను సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది దీన్ని సస్యశ్యామలం చేసుకోవడానికి మా ప్రయత్నం వీళ్ళు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీని తీసుకోండి, నీళ్లు నిధుల నియామకాల కోసం రాష్ట్రం సాధించుకున్నాం, మా చేతనేది కలోగించి తవ్వుదాం అంటారు. బీజేపీ పార్టీని తీసుకోండి, మేము సిద్ధాంతపరంగా మేము వాళ్ళ తెలంగాణకి కట్టుబడి ఉన్నాం, ఆ రోజు మేము సహకరించాం, ఇవాళ మేము నిలబడతాం, ఈ పని కావాల్సిన మాకు అధికారం వస్తే చేస్తామని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు చెప్పమనండి? అంటుంది ఇప్పటికి చెప్పారు సార్. మీరు ఇంకోటి చెప్తున్నాను, ఆ పార్టీ పుట్టి దగ్గర 12 సంవత్సరాలు పైన 12-14 సంవత్సరాలు అయింది. సిద్ధాంతం చెప్పమనండి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇక్కడ. రైట్, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సంపత్ గారు, ఒక అద్భుతమైన చర్చ అయితే నడుస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికానికి ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి అయితే అది మీపైనే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా కాదు, తెలంగాణ ప్రజానికానికి ఆన్సర్ చేయాలి. అసలు తెలంగాణలో జనసేన పార్టీ ఎందుకు అడుగులు వేయాలనుకుంటుంది? ఇక్కడ ఏంటి పరిస్థితి? అంటే మరలా మనం నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ కూడా రోజు జరుగుతున్నవి. అటు ఆంధ్రప్రదేశ్లో అయినా, ఇక్కడైనా, ఢిల్లీలో అయినా, ఎక్కడైనా ప్రభుత్వంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. వీటి గురించి కాకుండా ఇక్కడ ఉన్న స్కోప్ లో ఏంటి అసలు మీ పార్టీ వ్యూహం? వంశీ గారు, నేను మాట్లాడబోయే ముందు కార్తిక్ గారు మాట్లాడింది, దాని తర్వాత ప్రసాద్ అన్న మాట్లాడింది కూడా నేను చెప్పాలి, ఆన్సర్ నాకు ఆన్సర్లు వద్దు బాబు. సంపత్, మీరు పార్టీ సిద్ధాంతం చెప్పండి, మాకు ఆన్సర్లు ఎందుకు? యూట్యూబ్ లేదండి, మాకు సంబంధం లేదు. పార్టీ సిద్ధాంతం కావాలి, నాకు సమాధానం కాదు. వైఎస్ఆర్సీపీ నాకు సమాధానం చెప్పండి. ఐ విల్ నాట్ అలౌ దిస్. ఎందుకంటే నన్ను వైఎస్ఆర్సీపీ కమ్ముడు పోయాను, నేను దానికి సమాధానం చెప్పని పార్టీ సిద్ధాంతం కావాలి నాకు. రైట్ సంపత్, ఐ వాంట్ యువర్ పార్టీ స్టాండ్ టువర్డ్స్ తెలంగాణ. కార్తిక్ గారు మాట్లాడుతూ, కార్తీక్ నువ్వేం మాట్లాడినా ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. సంపత్ క్లియర్ గా చెప్తున్నాను, మీరు పార్టీ సిద్ధాంతం చెప్పండి మాకు. నువ్వు ఒప్పుకున్నాడు ఏంది? నేను చెప్పేదాకా ఊకోరాదు. సంపత్ గారు, ప్లీజ్. మీ నాయకుడికి క్లారిటీ లేదు, నీకుందని నేను అనుకుంటున్నా భ్రమ. ప్రసాద్ గారు, నీకు మళ్ళీ చెప్తున్నాను, సంపత్ గారు ఇట్లాంటి ధమ్కీలు మస్తు చూసినా మేము. నీ ప్రతి వీడియోది అది ఇప్పుడు చూసారా పర్సనల్. సంపత్ గారు మళ్ళీ పర్సనల్ వెళ్ళద్దు, మీరు ఆన్సర్ చేయాలి సార్. ఆన్సర్ చేయాలి సార్. మీరు పవన్ మీరేం చెప్తారండి స్టాండ్? నాకు అర్థం కాదు. సంపత్ గారు, ప్లీజ్. నీకేం సెన్స్ ఉంది?
సంపత్ గారు వ్యక్తిగత విమర్శలకు వెళ్ళొద్దు. మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి. ప్లీజ్ కంటిన్యూ చేయండి. పార్టీ సిద్ధాంతం చెప్పండి. యా ప్లీజ్ సంపత్ గారు. దీంట్లో తెలంగాణ బిడ్డగా నేను మాట్లాడుతున్నా, ఒక జనసేన నాయకుడిగా మాట్లాడుతున్నా. డిసెంబర్ 9వ తారీఖున ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తానని చెప్పి శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఎవరు ఎంతమంది చనిపోయినరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూకోమూడి కార్తిక్ గారు మాట్లాడివ్వండి ప్లీజ్. అసలు మళ్ళీ చర్చ పక్కదారి పడుతుంది. సంపత్ గారు